బయటికి ప్రచారం చేసుకుంటూ లెక్కర్ని అమ్మకాలు పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు గమనించాలని, ఈ అమ్మకాలు చేస్తున్నప్పుడు వెనకాతల పర్మిట్ రూమ్స్ ఉంటుంటాయి తాగడానికి. పర్మిట్ రూమ్స్ ఎక్కడా లేవు, గతంలో ఎక్కడ పర్మిట్ రూమ్స్ ఇవ్వలేదు. పర్మిట్ రూమ్స్ ఇచ్చినందుకు కూడా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం కూటమి నాయకులు చేస్తున్నారు. ఇది నిజమా కాదా? దయచేసి ఇది ప్రజలందరూ గమనించాలా. అంటే ఇప్పుడు ఏదో రకంగా తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బనాయించకపోతే మళ్ళీ మేము మా హయాంలో జరిగినటువంటి లిక్కర్ మాఫియా కానీ, ఆ రోజు చంద్రబాబు నాయుడుపై కానీ, ఆ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రవీంద్రబాబుపై పెట్టినటువంటి కేసులు కానీ, ఆ ఎఫ్ఐఆర్లు కానీ, ఎఫ్ఐఆర్ నెంబరు క్లియర్గా ఎఫ్ఐఆర్ నెంబర్ అయితే 18/2023 ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి క్లియర్గా ఉంది. ఆ ఎఫ్ఐఆర్ నెంబర్లన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీపై ఉన్నటువంటి వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అవి రాకుండా అవి తొక్కుపెట్టే కార్యక్రమం కూటమి నాయకులు చంద్రబాబు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఈ దఫలోనే కాదు, చంద్రబాబు గతంలో కూడా విపరీతమైన అవినీతికి పాల్పడ్డారు లిక్కర్ విషయంలో. 2014, 2019లో చంద్రబాబు